ఫ్రెండ్స్, మార్చి నెలలో వైష్ణవి యూట్యూబర్గా ఎంతో గొప్పగా రాణిస్తున్న వేళ ఇక తన భర్త తన్ని దారుణంగా చంపేశాడు. నిజం చెప్పాలి అంటే 4 నెలల గర్భం ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపాడో మనందరికీ తెలిసిందే. ఇక వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఒక పక్కన ఆ దుర్మార్గుడి కోసం మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న యావత్ డబ్బులన్నీ కూడా వాడికి అప్పచెప్పారు. దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు విడతల వారీగా ఆ దుర్మార్గుడు హరిబాబుకి ఈ కుటుంబ సభ్యులు ఇచ్చారు. ఇక ప్రాణం పోయే, డబ్బు పోయే, అన్నీ పోయే, నిలువ నీడలేక రోడ్డు మీద నిలిచి అన్నట్టుగానే వీళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కనీసం వీళ్ళు ఒక పూరి పాకలో ఉంటున్నారు. అయితే వాళ్ళు డబ్బులు అడగటం లేదు. అడిగినా కూడా వాళ్ళ సహాయం చేసే వాళ్ళు ముందుకొచ్చారు. కానీ వాళ్ళు అడుగుతున్నది కేవలం న్యాయం మాత్రమే. ఎందుకంటే వైష్ణవి చనిపోయింది మామూలుగా కాదు ఫ్రెండ్స్. అసలు కట్టుకున్న భర్త అంత ప్రేమగా చూస్తున్నవాడు కాస్త అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు. నన్ను చంపద్దు, నా కడుపులో 4 నెలల బిడ్డ ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీకు నచ్చకపోతే నువ్వు నాకు ఇంకా కనపడకు అని చెప్పినా కూడా తను అంత దారుణంగా దాని ఊపిరి పోవాలి అని చంపేశాడు. చూసారా, ఇంతకన్నా దారుణమైన విషయం ఉండదు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే దాదాపుగా 2 నెలలు పూర్తయి 3వ నెలకు అడుగు పెట్టినా కూడా ఈ దుర్మార్గుడు హరిబాబుకి శిక్ష ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు. జైల్లోనే ఉన్నాడు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గతంలో చాలా దారుణమైన తప్పులు చేసిన వాళ్ళు కూడా 4, 5 ఏళ్ళు శిక్ష తీసుకుని ఒక 10 లక్షలు ఎంతో డబ్బులు చూపించి అక్కడి నుంచి బయటపడ్డారు అంటూ వైష్ణవి వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారు నిజంగా చెప్పాలి అంటే ఎంతో బాధను వ్యక్తపరిచారు. అంత దారుణంగా అమ్మాయిల్ని చంపడము, లేకపోతే వేరే రకంగా చిత్రహింసలు పెడుతున్న వాళ్ళు కూడా శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. అలా శిక్ష నుంచి తప్పించుకోకూడదు. వైష్ణవి కేసు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, ఇంకా చెప్పాలంటే భారతదేశం అంతా వ్యాపించింది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇమీడియట్ గా వీడికి శిక్ష పడేలాగా చెయ్యాలని, శిక్ష పడటం లేదని ఈ విషయంలో మేము చాలా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే నిజానికి హరిబాబు లాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకనంటే మీరు గతంలో చూసినట్టయితే ప్రియాంక రెడ్డి కేసులో కూడా కొంతమంది దుండగులు ఆమెను చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా ఆ రకంగా జరిగింది. అప్పుడు న్యాయం జరిగిందని అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిబాబుకి వెంటనే శిక్ష పడాలని 2 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయి ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా ఎందుకని ఇంత జాప్యం జరుగుతోంది అంటూ వాళ్ళ అమ్మగారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాళ్ళ అమ్మగారు కోర్టుకు వెళ్ళారట. కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టులో మొదటగా 15 రోజులు మీకు 15 రోజుల్లో మీకు న్యాయం జరుగుతుంది, శిక్ష పడుతుంది అని చెప్పారట. కానీ నెల రోజులైనా కూడా శిక్ష పడలేదట. మరి దీని గురించి ఎవరిని ప్రశ్నించాలో అర్థం కావటం లేదని చాలా మంది పదవుల్లోనే ఉన్నారు, కానీ పదవికి సంబంధించి ఎవ్వరూ కూడా వాళ్ళ ఒక హక్కుల్ని యూజ్ చేసుకుని శిక్షకి ఈ దుర్మార్గుణ్ణి తీసుకువెళ్ళటం లేదని ఆవిడ బాధపడ్డారు. మరి వైష్ణవి హరిబాబు కేసులో ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.